చల్లనైన మాటల ద్వారా ఈ ఖాళీలకు వచ్చి ఉన్నాం. ఎందుకంటే మనిషి శరీరం అనేది కనిపించకుండా మాయమైపోయేది. ఈ శరీరము విలువలేనిది. ఎందుకంటే ఇందాక పాట ద్వారా విన్నాం, శరీరము కట్టెపై పెట్టినా మట్టిలో పెట్టినా కనపడకుండా వెళ్ళిపోతుంది. కట్టెలు పెట్టి పేడిస్తే 1 గంట లోపలనే కాలిపోతుంది ఈ శరీరం. కానీ మట్టిలో పెడితే 3 రోజుల కల్లా పురుగు తింటున్నది. అదే యోబు చెప్తున్నాడు, నా శరీరము పురుగు తింటున్నదని చెప్తున్నాడు. అవును, ఎందుకంటే ఈ శరీరాన్ని గురించి ఎందుకు మనము పాటు పడుతున్నామని బైబిల్ చెప్తున్నదంటే, ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభువే 2025 సంవత్సరముల కిందగా యేసు ప్రభు వారు ఒక ఆయన బాగా శరీరం కొరకు సుఖంగా బతికిన వాడుని, అరీతిగానే తన శరీరానికి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కురుపులతో బాధపడిన వాడిని ఇద్దరిని చూపిస్తున్నాడు. వాస్తవమైన సంగతులు వాళ్ళు ఎప్పుడు ఉన్నారంటే బైబిల్ చెప్తున్నారంటే, మోషే కాలంలో తన జీవితాన్ని గడిపిన వాళ్ళిద్దరు. ఒక ధనవంతుడు, అరీతిగానే లాజర్ అనే ఒక ఆయన. తన జీవిత కాలంలో వాళ్ళిద్దరూ ఎలా బ్రతికారు, వాళ్ళ బ్రతుకులను గురించి ప్రపంచానికి తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే అందరు చెప్పరు, ఎవరు చెప్పని సంగతులు యేసు ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మరణించాడు, 3 రోజులు సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. ఎందుకంటే ఈ మాటలు చెప్పాలంటే శరీరం కుళ్ళు పట్టని వాడే చెప్పాలి. ఈరోజు ఈ ప్రపంచంలో ఎందరో భక్తులు ఉన్నారు. అందరూ ఆయనలాగనే యేసు ప్రభులాగనే మరణించారు, సమాధి చేపట్టారు. కానీ వారి శరీరము సమాధిలో కుళ్ళిపోయినది. శరీరము కుళ్ళిపోయిన వాడు చెప్పిన మాటలు, ఆ మాటలు ఈ భూ సంబంధమైన మాటలే. కానీ శరీరము కుళ్ళిపోకుండా లేపబడిన వారి మాటలు మనం వింటే జీవింప చేసే మాటలు. అందుకే ఆ వాస్తవాన్ని మేము తెలుసుకున్నాం. యేసంటే ఎంత గొప్పవాడు, ఆ గొప్పతనాన్ని మేము తెలుసుకున్నాం. కాబట్టి ఆ గొప్పతనాన్ని ప్రకటించాలనే ఆశతో ప్రతి 1 నెలకు ఒకసారి ఈ కాలంలోనే దేవుని మాటలుగా మేము ప్రకటిస్తున్నాం. అవునండి, సాక్ష్యం అడుగుతారు. చూసిన వాని సాక్ష్యమైతేనే చెల్లుతుంది, చూడని వాని సాక్ష్యం అది చెల్లదు. ఆ రీతిగానే యేసు ప్రభు వారు కూడా ఒక సాక్షిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రపంచ జనాంగానికి మరణమైపోయిన తర్వాత ఏమనుకుంటున్నారంటే సమాధి తోట వరకే వాళ్ళ జీవితం అనుకుంటున్నారు. మంచి జీవితం. మన జీవితం సమాధి తోట వరకేనా? మరో జీవితం లేదా? ఎందుకంటే ఆయన లేచిన వాడైతేనే చెప్పాలి, లేని వాడు ఎవరు చెప్పలేరు. అందరూ చెప్తారు మరణిస్తాడు, మరలా వేళ జన్మ ఉంటే కుక్కగానో నక్కగానో లేకుంటే ఒక జంతువుగానో పుడతారని అంటారు. అంటే వాళ్ళందరూ ఎవరంటే శరీరము కుళ్ళిపోయిన వారు. శరీరము కుళ్ళిపోకుండా లేపబడిన వాడు ఏం చెప్తున్నాడంటే మరో జీవితం ఉన్నది అంటున్నాడు. ఈ జీవితం కొద్ది కాలమే, 60-70 ఏళ్ళ జీవిత కాలమే ఈ లోక శరీరంలో. కానీ మరో లోకమున్నది. ఆ శరీరము మీరు పవిత్రంగా ఉంచుకోవాలి ఇక్కడ అంటున్నాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పరిశుద్ధత కలిగిన వాడు కాబట్టి నా పిల్లలైన వారందరూ పరిశుద్ధులుగా ఉండాలనుకుంటాడు. మనం కూడా మన పిల్లలు మనంతటి గొప్ప వాళ్ళుగా ఉండాలి. వాడు చెడిపోతుంటే మనం ఎలా ఉంటుంది, మనసు కుంగిపోతుంటది. ఎందుకు నా కుమారుడు ఇలాంటి పరిస్థితుల్లో దురు ఆలోచనలో ఉన్నాడు, వాడు సరైన స్థితి లేదని మనమే మన కుమారుని గురించి ఎంతో వేదన పడతాం. అంటే ఏకైక కుమారుడు ఒక్కడో ఇద్దరు ఉంటే వారి గురించి ఎన్నో ఆలోచన చేస్తేనే ప్రపంచంలో ఉన్న వారందరూ దేవుని పిల్లలే. ఆ పిల్లలైన వారందరూ చెడిపోతుంటే దేవునికి వేదన ఉండదా?
వేదన ఉండదా? తన హృదయములో నచ్చుకుంటున్నాడు అంటున్నాడు. తన పిల్లలైన వారందరినీ నేను కన్నాను, నా మాటలు వినక చెడిపోతున్నారే, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారే, నా ఇష్టం ఉన్నదని వాళ్ళు తెలుసుకోరా? ఈ ప్రకృతినంతా నా కష్టమే, నా కష్టాన్ని అనుభవించి వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని వేదన పడుతున్నాడు. అందుకే ఎవరితో చెప్పుకుంటున్నాడంటే ఆకాశముతో చెప్పుకుంటున్నాడు, భూమితో చెప్పుకుంటున్నాడు. నా పిల్లల్ని పెంచి గొప్పవారుగా ఈ భూమి మీద కన్నాను కాబట్టి కన్నవాళ్ళు నాకు అందరూ దూరం అయిపోతున్నారు, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, నా ఇష్టానుసారంగా బ్రతకడం లేదని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆ రీతిగానే యేసు ప్రభు వారిని కూడా ఆయన బ్రతికిన వాడు కాబట్టి, ఆయన శరీరము కుళ్ళిపోలేదు కాబట్టి ఇద్దరి సాక్ష్యాలని భూమి మీద తెలియపడుతున్నాడు. ఒక ధనవంతుని గురించి, ఒక పేద లాజరుని గురించి. ధనవంతుడు ఈ భూమి మీదగా తన దేవుని కుమారుడే కానీ ఆయన కూడా ఉన్నంత గొప్పవాడుగా ఉండాలని ఆశ కలిగిన వాడు దేవుడు. నా కుమారులు అందరూ బాగుండాలని ఆశ కలిగిన వాడు. కానీ ఆయన శరీరాన్ని మాత్రం ఎలాగ వాడుకున్నాడంట? దేవుడి ఇచ్చిన శరీరాన్ని తన ఇష్టానికి వాడుకున్నాడంట. అవునండి, మన శరీరం మన ఇష్టానుసారంగా వాడుకోనికి లేదు. ఆ రీతిగానే ఒక స్త్రీ ఒక భర్తకు ప్రదానం చేయబడి ఆ భర్తకే లోబడి ఉండాలి, కానీ ఇతరులు వాటికి పోతే చెల్లదు, ఆయన వ్యభిచారం అయిపోతుంది మనము ఈ లోకంలో. కానీ ఆ రీతిగానే దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని నీ ఇష్టానుసారంగా వాడుకోనిక వీల్లేదు. దేవుని ఆజ్ఞలను మాటే నువ్వు ఎలా ఉంటావు? మరణానికి పాత్రలవుతావు. మరణం అన్న తలకలు చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు వస్తున్న మరణము అందరికి వస్తుంది, ముసలి వాళ్ళకు వస్తుంది, పిల్లలకు వస్తుంది, తేడా లేదు, ఏ భేదం లేదు, అందరికి వస్తుంది. ఈ మరణము అందరికి సంభవించేదే. యేసుక్రీస్తు వచ్చినది ఏ మరణం గురించి చెప్పడానికి వచ్చాడంటే, పాతాళములో వేదనకరమైన స్థలములో అగ్ని గంధకములో నువ్వు అక్కడ చిక్కుకోకూడదు అని చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు, అందరిలాగానే శరీరాన్ని ధరించుకున్నాడు, అందరిలాగానే ఈ భూమి మీదగా అందరిలాగానే బ్రతికాడు, అందరిలాగానే మరణించాడు. కానీ మరణించిన వాడు ఆయన శవము, ఆయన దేహము సమాధిలో లేదు, కుళ్ళు పట్టలేదు, తిరిగి లేచినది. ఆ తిరిగి లేచిన దేవుని గురించే మేము ప్రకటిస్తున్నాం. ఎవరైనా అంటే సిలువ వేయబడిన క్రీస్తు ప్రపంచంలో ఉన్న వారందరికీ ఆ సిలువ ద్వారా ప్రతి ఒక్కరిని సిలువ చెంతకు చేర్చాలని, బ్రతికించాలని, భూమి మీద ఉన్న వారందరూ బ్రతికించాలని, ఆయన రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని కడిగి పవిత్రులుగా చేయాలని ఆయన మరణించాడు. ఆ మరణము ఆశమసైన మరణము కాదు, మనందరినీ బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో అందరిలాగానే తిన్నాడు, అందరిలాగానే మరణించాడు. మరణించిన వాడు తిరిగి సజీవుడుగా పరలోకానికి ఆరోపణయ్యాడు. అంటే మనకు కూడా మరో బ్రతుకున్నదయ్యా. ఒక విత్తనము, ఒట్టి విత్తనమునే నువ్వు నెలలో నాటుతున్నావే, దానికి కుళ్ళిపోతుంది, అది పెరిగి వృక్షంగా అవుతుంది, మొలక అవుతుంది, కొమ్మగా మారుతున్నది, కాయలు కాస్తున్నవి, పువ్వులు కాస్తున్నవి, నీకు ఫలాలను కూడా ఇస్తున్నది ఒక ఎండిపోయిన ఒక ఇత్తనమే. అవును, అంటే ఒక ఇత్తనానికి అంత పౌరు పెట్టిన దేవుడు నీకు లేదా? ఉన్నది, మనందరికీ ఉన్నది. అవును, ఒక ఇత్తనమే కాదు, మనం కళ్ళార చూస్తున్న ఒక గొంగలి పురుగు, అసహ్యమైన పురుగు. అది తన శరీరాన్ని దాచుకుంటుంది. ఏ పక్షి నోట పడకుండగా, దాన్ని పడకుండగా తన శరీరాన్ని దాచుకొని ఒక గూడు కట్టుకొని అది నిద్రలోకి వెళ్ళిపోయి దాని కాలము వచ్చినప్పుడు అందమైన సీతకోక చిలకగా ఎగురుతున్నది. అవునండి, ఒక పురుగుకై మరో జీవితం ఉన్నదే, అందమైన జీవితాన్ని ఉన్నదే. ఒక ఇత్తనానికే మరో బ్రతుకు ఉన్నదే. యేసుక్రీస్తు వారు కూడా మరణించాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచి సమాజంలో ఉన్న వారందరికీ మరో బ్రతుకు ఉన్నదని ఆయన దారి చెప్తున్నాడు. ఒక ఇత్తనానికి బ్రతుకు ఉన్నప్పుడు
ఒక జీవికి చిన్న పురుగుకు బ్రతుకున్నప్పుడు నీ శరీరాన్ని నువ్వు దాచుకోలేవా? నీ శరీరాన్ని పవిత్రపరుచుకుంటే, నీ శరీరాన్ని నీ దేవుని కొరకు వినియోగించుకుంటే నీవు కూడా ఆ దేవుని సన్నిధానంలో కళ్ళు తెరుస్తావు. ఒకవేళ ఈ లోకమే శాశ్వతం అనుకొని నీ ఇష్టానుసారంగా శరీరాన్ని వాడుకొని సత్తే పాతాళానికి వెళ్ళిపోతాం. శరీరము దేవుడు ఇచ్చిన శరీరం అయ్యా. ఈ శరీరం మన ఇష్టానుసారంగా వాడుకనిక ఎవరికి వీలు లేదు. అవును, అందుకే దేవుడు పిలుస్తున్నాడు, సమస్తమైన జనులారా అంటున్నాడు. అలాగనే ఆ ఇద్దరు సాక్ష్యాల గురించి చెప్పి నేను ముగిస్తాను. అలాగనే తన కొరకు బ్రతికిన వాడు పాతాళంలో కళ్ళు తెరిచి అయ్యో అని మొత్తుకుంటున్నాడు. దేవుని కొరకు బ్రతికిన వాడు తన శరీరము బాగా లేకుండా ఆ దేవుడు అని దేవుని కొరకు బ్రతికిన వాడు తండ్రి అయిన దేవుని సన్నిధానంలో చేరాడు. కానీ తన కొరకు శరీరాన్ని వాడుకున్నవాడు పాతాళములో కళ్ళు తెరిచి నీటి సుక్క దొరకక తండ్రి అయిన దేవుడా, తండ్రి అయిన అబ్రహామాని అని అడుగుతున్నాడు. నీటి సుక్కను అది అక్కడ ఉన్న లాజరును పంపించమంటున్నాడు. కానీ ఆయన చెప్తున్నాడు, నాయనా నీకు ఇచ్చిన జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నావు కదా నీ శరీరాన్ని. ఇదో ఇక్కడ ఉన్నాడు లాజరు. ఆ శరీరము తన ఇలువైన శరీరాన్ని తన పవిత్రంగా పడుచుకొని పవిత్రమైన లోకానికి ఈయన వచ్చాడు. కానీ నువ్వు మాత్రం ఎక్కడ ఉన్నావయ్యా? నీ శరీరాన్ని వాడుకున్నావు కదా, నీ కొరకే వాడుకున్నావు కదా. నువ్వు వాడుకొని నువ్వు ఈరోజు వేదనకరమైన స్థలంలో పడ్డావయ్యా. అందుకే ఆయన పాతాళములో అగ్ని గంధకములో కళ్ళు తెరిచి వేడుస్తున్నాడు. ఈయన మాత్రము తన శరీరాన్ని పవిత్రం పరుచుకున్నాడయ్యా. కానీ దేవుని సన్నిధానములో ఈయన తిరిగి లేచాడు. కాబట్టి యేసు ప్రభువనందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని బైబిల్ చెప్తున్నదయ్యా. ఏ భేదము లేదయ్యా. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతుకువారు లేరు. అందరూ తన ఇష్టమైన మార్గంలో నడుచుకుంటున్నారు. ఆ మార్గాన్ని తెలియపరచడానికి యేసు ప్రభు వచ్చారు. అవు మోక్ష మార్గాన్ని నడిపించడానికి యేసు ప్రభు వచ్చినాడయ్యా. ఆ యేసు ప్రభువును సంరక్షకుడుగా అంగీకరించండి. అప్పుడు మీరు కూడా బతుకుతారు. నేను మా మతాన్ని ప్రకటించడానికి రాలేదు, ఒక మార్గం తెలుసుకున్నాను. ఆ మార్గం మీరు కూడా తెలుసుకోవాలని ఆ జీవ మార్గాన్ని తెలియపరుస్తున్నా. అందుకే జీవాన్ని నేనే అంటున్నాడు, పునర్ధాన్ని నేనే అని యేసు చెప్తున్నాడు. యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి యేసులో మీరు బ్రతకాలని దేవుని మాటలుగా మీకు అందరికి తుదగపడిసి మేము వెళ్ళిపోతున్నాము. చిన్ని ప్రార్థన చేసుకుందాం.